విజయవాడలో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఒకవైపు చూస్తే బుడమేరు వాగు పొంగి సింగినగర్, కండ్రిక, ఇంకా బాంబే కాలనీ వంటి ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఈ కృష్ణా నది దగ్గర ఉన్న రిటర్నింగ్ వాల్ వైపు కూడా మన కృష్ణలంక, ఇంకా రాజేశ్వరి నగర్, బస్టాండ్ ఇవన్నీ మునిగిపోయాయి. కానీ రిటర్నింగ్ వాల్ ఉండడం వల్ల చాలా వరకు ప్రజలు సేఫ్గా ఉన్నారు. సేఫ్గా ఉండటం కాకుండా ఆ రిటైనింగ్ వాల్ వల్లే మన ఇంకా బందర్ రోడ్డు ఉంది కదా, బందర్ రోడ్డు కూడా మునిగిపోయేది లెక్క అయితే రిటైనింగ్ వాల్ లేకపోతే. ఇప్పుడు రిటైనింగ్ వాల్ ఉండడం వల్లే మనకి ఇక్కడ చాలా సేఫ్ అయింది. ఈ రిటైనింగ్ వాల్ చూసారంటే మీరు కనిపిస్తూ ఉంటుంది. ఆ పైన వరకు ఆ వాల్ పైన కూడా నీళ్ళు వచ్చేసినాయి. చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రాంతాలు చాలా వరకు కొంచెం నీళ్లు మునిగిపోయి పోలీసులు అనే వాళ్ళని రక్షణ శిబిరాలకి చేరవేశారు. లేకపోతే ఈ రిటైనింగ్ వాల్ దగ్గర అంతకుముందు ఇక్కడ గేదెలు, పశువులు అవన్నీ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లేవు. ఎందుకంటే ఇక్కడ ఈ వరద ఉధృత చూసి జనాలు వాటిని షిఫ్ట్ చేసేసారు. లెక్క ప్రకారం అయితే ఇప్పుడు మనకి కృష్ణా నది చూసినట్లయితే మీరు ప్రశాంతంగా ఉంది. గత 2 రోజుల క్రితం ఎంత ఉధృతంగా, ఎంత భయానకరంగా ఉందంటే జనాలందరూ బెంబేలెత్తిపోయారు. ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకుంటే ఈ రిటైనింగ్ వాల్ లేకపోతే మన బందర్ రోడ్డు మొత్తం జలమయం అయిపోయేది. ఇంకా బెజవాడ మొత్తం అతలాకుతలమైంది. ఈ 2024లో ఈ 3 రోజులు శనివారం నుంచి కురిసి ఆదివారం వరకు కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ప్రజలు అసలు ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా మర్చిపోలేరు. అలాంటి వరదలు కూడా ఇక్కడ కురిసింది. విజయవాడలో ఓ సగాన్ని ముంచేసింది వరదలు. మరో సగాన్ని ఏమీ చేయలేకపోయాం. ఇందులో సగభాగం మునిగడానికి కారణం నగరంలో బుడమేరు వాగు పొంగడం ఒక కారణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం బ్యారేజ్ తర్వాత నుంచి కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ వరకు నిర్మించారు ఈ రిటైనింగ్ వాల్. ఈసారి కృష్ణా నది వరదల ప్రవాహం నుంచి జనాలు సేఫ్గా ఉండడానికి కారణం మాత్రం రిటైనింగ్ వాల్ అనే చెప్పుకోవచ్చు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన కృష్ణానది రిటైనింగ్ వాల్ పనులు గత వైసీపీ ప్రభుత్వం పూర్తయ్యాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించేందుకు దాదాపు 35 అడుగుల ఎత్తున దీనిని నిర్మించారు. ఈ ఎత్తులో రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల అలాగే దీని లోపల పార్క్ కూడా నిర్మించారు. దీంతో కరకట్ట సమీపంలో ప్రజలు కృష్ణానది ఒడ్డున కాసేపు ఉల్లాసంగా గడిపేందుకు కూడా విలువ కలిగి ఉంది. ఈసారి భారీ ఎత్తున వచ్చిన వరదల ప్రవాహం దాదాపు రిటైనింగ్ వాల్ను ముంచేసేలా కనిపించింది. కానీ 2 రోజులుగా ఈ ప్రవాహం తగ్గడం వల్ల ఉధృత చాలా ప్రశాంతంగా ఉంది. చూసాం కదా, ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ వారధి దగ్గర అయితే ఉన్నాం. పార్క్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ జల ఉధృత కూడా చూసారు కదా, ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం చూసాం కదా, ఇంత భారీ వర్షాలకు కూడా ఈ కృష్ణలంక ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి కారణం అయితే రిటైనింగ్ వాల్. గతంలో మనం చూసినట్లయితే చాలా వరకు చిన్న వరద రాగానే ఇక్కడ ఇళ్ళన్నీ మునిగిపోయాయి. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే రిటైనింగ్ వాల్ వల్ల. దీనికి కారణమైన ప్రభుత్వాలకైతే మన ప్రజలైతే చాలా కృతజ్ఞతలు అయితే చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రజలకు సురక్షితంగా ఉండే చర్యలను తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామ్యాన్ అనిల్తో స్నేహ.